జరిగింది. తర్వాత జూబ్లీ హిల్స్లో కూడా నేను అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్గా ఉన్న కొన్ని డివిజన్లలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు, సార్ చాలా బాగున్నాయి సన్న బియ్యము, మేము చాలా సంతోషిస్తున్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వము 12 ఆర్థిక పరిస్థితి మీ అందరు తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము లేదు మా ప్రజలకు మంచి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మనందరికీ 12,000 కోట్లతోని సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఎక్కడైనా వైద్యం కావాలనుకున్నా కానీ అప్పుడు కోవిడ్ టైంలో చాలామంది నష్టపోయినారు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 2 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉందో దాన్ని 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అయితే మనకు వైద్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము మీకు ఇబ్బంది పడవద్దు, మీరు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వాడుకోవాలని చెప్పి 10 లక్షలు పెంచడం జరిగింది. దాంతోపాటు మనకు ఎల్ఓసి, నేను మా చెందూరు నియోజకవర్గంలో ఎక్కడ పోని అందరూ కూడా వచ్చి సార్ నాకు 5 లక్షల రూపాయలు ఎల్ఓసి కావాలి, నేను నిమ్స్లో పోయి ఆపరేషన్ చేయించుకుంటానంటే విపరీతమైన మంది సుమారు 2,000 మంది వాళ్ళందరూ కూడా ఎల్ఓసీలు తీసుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్లో పోయిన సంవత్సరము సుమారు 9,000 కోట్ల రూపాయలతోని మనందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఒకవైపు వైద్యంలో చేస్తున్నారు, ఇంకోవైపు మనకు విద్యారంగంలో కూడా ఇప్పుడే పొద్దున కలెక్టర్ గారు చెప్తున్నారు, సార్ మా సిద్దిపేట జిల్లాలో సుమారు 36 కోట్లతోని స్కూళ్ళ మరమ్మతులు చేయడము, స్కూల్లో డైనింగ్ హాళ్ళు టాయిలెట్స్ రిపేర్ చేయడము ఇవన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నాం సార్. స్కూల్స్ కూడా మంచిగా అయినాయి, ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి కూడా ప్రొద్దున కలెక్టర్ గారు బ్రీఫ్ చేయడం జరిగింది. మీ అందరు తెలుసు రాష్ట్ర ప్రభుత్వము మాట ఇచ్చింది మీకు మొన్న ఎలక్షన్లలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చింది. అయితే టీచర్లు కూడా 10,000 టీచర్లు భర్తీ చేయడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో మనకు టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మంచి విద్య ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ పెరుగుతుంది. మీరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలండి. ఎందుకంటే రిజల్ట్స్లో మీరు కాంపిటేటివ్ రిజల్ట్స్లో చూసుకుంటే చాలామంది గ్రామాలలో స్కూళ్ళలో చదువుకునే వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారు సక్సెస్ఫుల్గా ఉన్నారు. అంటే గవర్నమెంట్ పేద ప్రజలకు విద్య ఖర్చు ఎక్కువ ఉండొద్దని చెప్పి కూడా ఈ టీచర్ల భర్తీ చేయడము, స్కూళ్ళు మరమ్మతు చేయడము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మీ అందరికీ సేవ చేయడం జరుగుతుంది. దీంతోపాటు 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఎక్కడికి కూడా ఇవ్వలేదు. పోయినసారి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని. కానీ ఆ కొత్త కార్డులు కావు అవి. ఎవరైతే చనిపోయినారో వాళ్ళదే రిప్లేస్మెంట్ కార్డ్స్ ఇచ్చినారు, కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు మన దగ్గర సుమారు 3,967 కార్డులు మన సిద్దిపేట జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. వర్గంలో 429 కార్డులు, దాంతోపాటు సుమారు 11,000 మంది ఎక్స్ట్రా అడిషన్స్ అన్నమాట కార్డులో ఎవరైతే అర్హత ఉన్నదో. అంటే మనకు రేషన్ కార్డ్స్ ఇంతకుముందు ప్రభుత్వం ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందో మీ అందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఒకవైపు మనము రైతు భరోసా అనుకున్నారు, రైతు భరోసా కూడా మొన్న 88,000 మంది రైతులకు సుమారు 100 కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అంటే అన్ని వర్గాలు, ఒకవైపు రైతులకు, ఒకవైపు మహిళలకు ఇల్లుతో సహా వడ్డీ లేని రుణాలు
మన జిల్లాలో సుమారు 4,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 4 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. మహిళలు ప్రత్యేకంగా అమ్మ ఈ లోన్లన్నీ కూడా మీకే వచ్చినాయి, వడ్డీ లేని రుణాలు. చప్పట్లు కొట్టరా? మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ ప్రభుత్వము మహిళలను ఆదుకోవాలి, మహిళలను కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ఈ వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ స్కీమ్ చాలా చోట్ల కూడా కొందరు అంటున్నారు మాకు రాలేదని, కానీ ఇక్కడ ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు సుమారు 41,000 మందికి ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందని. అంటే అన్ని చోట్ల ఏదైతే గ్యారంటీ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మాట ఇచ్చినారో దాని ప్రకారంగానే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రము అప్పుల పాలైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము బీద ప్రజలకు మేలు చేయాలి, మనం ఆదుకోవాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డు తీసుకోండి. సన్న బియ్యం మనం ఏదైతే రేషన్ కార్డు ద్వారా ఇస్తున్నారో ఇంతకుముందు మన సివిల్ సప్లై ఆఫీసర్ కూడా చెప్పినారు ఎన్ని వేల టన్నులు రైస్ మన ఈ రేషన్ కార్డు ద్వారా 185,586 కిలోలు బియ్యం కూడా మన ఈ రేషన్ కార్డు ద్వారా ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ వాళ్ళకు కూడా ఆల్రెడీ బియ్యం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరందరూ కూడా ఈ రేషన్ కార్డ్స్ ద్వారా, ఎందుకంటే మనకి ఈ రేషన్ కార్డ్స్ ఒక హైటెక్ రేషన్ కార్డ్ అనమాట. దీంట్లో ఎవరు ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకున్నారో, రాజీవ్ ఆరోగ్య స్కీమ్ కింద ఎన్ని నిధులు తీసుకున్నారో, సీఎం రిలీఫ్ ఫండ్లో ఎన్ని నిధులు వచ్చినాయో, 200 యూనిట్లు మనకు కరెంటు ఫ్రీ వస్తుందా లేదా, ఎన్ని గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో ఇవన్నీ కూడా ఈ ఒక్క రేషన్ కార్డు ద్వారా మనకు తెలుస్తుంది. సో అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీద ప్రజల కోసం పనిచేస్తుందో మీరందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలని చెప్పి, మన ప్రజలకు ఇంకేదైనా సమస్యలు ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గారు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్స్ గారు ఉన్నారు, రాష్ట్ర అధికారులు ఉన్నారు, మీరేమైనా సమస్యలు ఉంటే వారికి చెప్పాలి. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.